హలో అండి. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. 3 డేస్ బ్యాక్ మేము ఉండే దగ్గర జరిగిన విషయం ఇది. అదేంటి అంటే ఆమెకు 2 పాపలు, 1 బాబు. వాళ్ళ డ్యాడీకి 2 భార్యలు. సో వీళ్ళ ఆయన వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా, తనైతే చనిపోయిందంట. అంటే వీళ్ళ అత్త, ఈ అమ్మాయి వాళ్ళ అత్త చనిపోయింది. ఇక వాళ్ళ అత్త మెడలో ఉన్న చైన్ కోసం అయితే వాళ్ళ ఇంట్లో గొడవలేనాయంట. ఇంకో అత్త ఉంది కదా, వాళ్ళ కోడలు కావాలని చెప్పేసి తను, లేదు తన మా అత్త కదా నాకే కావాలని చెప్పేసి తిను గొడవలు అయితే ఊర్లో అయితే పంచాయతీ పెట్టిస్తారు కదా, అలా అయితే వీళ్ళు పంచాయతీ పెట్టించిందంట. పంచాయతీ పెద్దలు వచ్చి ఏం తీర్పిచ్చిందో తెలియదు. తర్వాత అయితే ఇంకా వాళ్ళ హస్బెండ్తో డైలీ గొడవ పడుతూ ఉండేదంట. అలా గొడవ పడుతూ ఒక రోజైతే ఇంట్లో ఎవరు లేనిది చూసి తనైతే ఉరి వేసుకొని అయితే చనిపోయింది. అసలు ఎంతవరకు కరెక్ట్ ఈ విషయం అయితే? నాకు ఆ విషయం తెలిసినప్పటి నుంచి చైన్ కోసం కూడా చనిపోతారా అని అయితే నాకు అనిపించింది. సో ఇంత ఫూలిష్గా ఎట్లా ఆలోచిస్తారు? అలా పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలైతే చిన్నవాళ్ళే, వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్రతుకుంటే ఏదైనా పని చేసుకునైనా చైన్ కొనుక్కోవచ్చు కదా. పిల్లల గురించి కూడా ఆలోచించకుండా అలా ఎలా చేసుకుంటే తెలిసి చాలా రాంగ్. ఇంకా కూడా ఇంత దారుణంగా ఆలోచించి ఇట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారా? లేడీస్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉంటేనే కదా మన పిల్లల్ని మంచిగా పెంచుకొని ఫ్యూచర్లో వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని చూడాలి. కానీ ఇలాంటి సిల్లీ ప్రాబ్లమ్స్ కోసం అలా చేయకూడదు కదా.